right? Add and update. Add and update. Add to update almost same. To add the elements to the set. Okay, add an element. So ఎలా యాడ్ ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు చూడమ్మా. 2 1 3 ఉంది కదా, 2 యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ చూడమ్మా, డైరెక్ట్ గా యాడ్ చేయలేము, యాడ్ మెథడ్స్ ఉండవు, కానీ ట్రిపుల్ కూడా ఒక లిస్ట్ ప్లస్ చేసుకోవచ్చు. ట్రిపుల్ కూడా 2 లిస్ట్ పక్క కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ అప్డేట్ చేయలేదు. అప్డేట్ అంటే ఉన్న ఎలిమెంట్ తీసి ఇంకొక ఎలిమెంట్ పెట్టలేదు. అదేనా ఇక్కడ అప్డేట్ అంటే యాడ్ చేయడం ఎలిమెంట్స్. అప్డేట్ అప్డేట్ అనుకోండి. మళ్ళీ చూడండి 2 యాడ్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూడమ్మా, సెట్ అప్డేట్ 2 3 2 3 4. మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సెట్ అన్నమాట. ఇది ఇలా ఇస్తే సెట్. ఓకే, సెట్ ఇది స్మాల్ సెట్ అన్నది. ఇది ఒకటే ఎలిమెంట్. ఈ సెట్ కూడా మనకు యాడ్ అయిపోతుంది. 1 2 3 4 5 6 8 వస్తుంది. ఓకే, అలానే నెక్స్ట్ 4 5 1 6 8. ఏదైనా అప్డేట్ అంటే చూడమ్మా, అప్డేట్ అంటే ఉన్న ఎలిమెంట్ అప్డేట్ చేయడం కాదు, ఇక్కడ కొత్తగా యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ అంటే ఒక ఎలిమెంట్, అప్డేట్ అంటే 3 ఎలిమెంట్స్. సింపుల్. అప్డేట్ లో సెట్ లిస్ట్ అన్ని ఇచ్చుకుంటున్నాం. ఇది సెట్టా, ఇది లిస్టా, అదేనమ్మా. ఇది యాక్చువల్ లిస్ట్ లాగా తీసుకోవద్దు. దీంట్లో ఇక్కడ లోపల సెట్ లాగా తీసుకుంటుంది. ఇది సెట్ ఫార్మాట్ తీసుకుంటుంది, ఇది కూడా సెట్ ఫార్మాట్ తీసుకుంటుంది. రైటా? చూడండి, రన్ మోడల్, క్లిక్ ఆన్ ఓకే. సెట్ అప్డేట్. కన్ఫ్యూజ్ కావద్దమ్మా. అప్డేట్ యాడ్ అంటే మళ్ళీ ఆ అప్డేట్ అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్ మనము ఓకే చేంజ్ చేయడం. ఇక్కడ చేంజ్ చేయట్లేదు మనం. 5 7 8 ఇక్కడ ఏంటి మనకు 8 రిపీట్ అయింది. ఓకే, అలానే ఇక్కడ మనకు 2 3 4. ఇప్పుడు ఆల్రెడీ 1 2 3 ఉంది, మళ్ళీ 2 2 3 వచ్చినాం అంటే 2 3 రిపీటెడ్. ఏం రిపీట్ చేసినా రిపీట్ కావు. ఓకే, ఇట్ విల్ నాట్ రిపీట్. అదేనమ్మా, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేయదు. ఒక ఎలిమెంట్ ఒకసారి చూపిస్తుంది మనకు సెట్ లో. అదే పాయింట్. యాడ్ చేయండి, అప్డేట్ చేయండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టిన అవుట్పుట్ కూడా తెలుసుకోండి. ఓకే, అయితే రైట్ డౌన్ దిస్, రాసుకో. A particular item can be removed from the set using the methods discard and remove. The only difference is that while using the discard, if the item does not exist in the set, it remains unchanged. But remove will be raise an error in such condition. Okay, you can understood. I'll show that.
Atama, this is set 1, 3, 4, 5, 6. Discard element means 4 gone, 4 వెళ్ళిపోయింది. దాని తర్వాత రిమూవ్ 6 తీసేసారు. 2 డిస్కార్డ్ చేశారు. లేదు 2. ఎర్రర్ ఏం రాదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ అగైన్. Even 4 already removed with the discard, right? I am trying to remove again. What happens? Error. Item is not existed, so there. 2 not there, right? But it doesn't show any error. The difference you have to understand. Huh? 4 gone, then 6 gone. I don't have 2, even though it doesn't show any error. Same output printed. 4 not there, that's why. So the key error 4. Discard doesn't show any error, but remove shows the error. Understand? I don't know theory. I don't know theory. Okay, then I don't know.